ఆపండి, ఆ స్టేటస్ ఆపండి. ముందు మగువే అనుకొని లోకం మాట పక్కన పెడితే నీకు ముందు తెలుసా విలువ? అమ్మకి అన్నం పెట్టలేడు గానీ పిన్నికి పట్టుచీర కొనేసి ఇస్తాడంట. ఇంట్లో పెళ్ళకి పనుల్లో హెల్ప్ చేయడు గానీ ఊర్లో ఆడవాళ్ళ కష్టాల గురించి మాట్లాడాడంట. నీలాంటి స్టేటస్ బదులు 2 గిన్నెలు తోమి కొంచెం బట్టలు మడతట్టచ్చు కదా. అట్లీస్ట్ ఉమెన్స్ డే రోజైనా ఉత్తమమైన పురుషుడు లాగా నిరూపించుకో. ఈ ఒక్క రోజు మాకు మోసి మిగతా రోజులు తోసి కనుక తోమిన ప్రతి గిన్నె కడగని చెప్తుంది మా గొప్పతనం. ఉతికిన ప్రతి గుడ్డ మొక్క కడగని చెప్తుంది మా గొప్పతనం. తుడుస్తున్న చీపురు కడగని చెప్తుంది మా గొప్పతనం. తోమి కడిగి తుడిసి మేము అరిగిపోయి మిమ్మల్ని ఆనందంగా ఉంచుతున్నాము. ఏం చదివారు అన్యాయం? ఇన్ని అవమానాలు భరిస్తే ఇంకా ఎందుకు ఇక్కడ పనిచేస్తున్నారు? రిజైన్ చేసేట్టుగా. నేను ఏమైనా గవర్నర్ ఉద్యోగం చేస్తున్నారా బాబు రిజైన్ చేయడానికి? ఇక్కడికి రావడమే మన చేతుల్లో ఉంటుంది కానీ పోవాలనుకుంటే పైకి తప్ప బయటికి. మరి మేము పడట్లేదా కష్టం అంటారేమో, కానీ మీకు చిల్ అవ్వడానికి ఆప్షన్స్ ఎక్కువ. మందు, చిందు, విందు అన్ని ఉంటాయి. బయటికి వెళ్ళి నలుగురితో మాట్లాడి మర్చిపోతారు కాసేపు. అలాగా డెలివరీలు, పీరియడ్స్, మూడ్ స్వింగ్స్ ఉండవు కదా. మీరు లావైనా పొట్టొచ్చినా పట్టొచ్చినా ఎవరేమన్నారు? మేము లావైనా సన్నమైనా కూర్చున్నా పడుకున్నా ఏం చేసినా తప్పే. అవుద్దని అన్నిసార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి? అప్పట్లో మా తాతలు ముత్తాతలు ఆడవాళ్ళంటే ఇలానే ఉండాలి అని కొన్ని బౌండరీస్ సెట్ చేశారు. ఎప్పటికీ వాటిని రీచ్ అవ్వలేక నానా కష్టాలు పడాల్సి వస్తుంది. ముందు వాడికి కాదు వీడికి బాంబు లగాది. బయట ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే అయ్యో పాపం, ఇంట్లో ఆడదే జరుగుతున్న అన్యాయం కోసం ప్రశ్నిస్తే మహాపాపం. మా హక్కుల కోసం పోరాడడానికి ఇంతలా గొంతు చించుకొని అరాల్సి వస్తుంది. ఏం చేస్తాం? మాకు బంగారాలు కొనకపోయినా పర్లేదు, భరోసా ఇవ్వండి. బట్టలు కొనకపోయినా పర్లేదు, బాధ్యతగా ఉండండి. విశేషాలు అవసరం లేదు, విలువ ఇవ్వండి. అంతస్తులు అవసరం లేదు, అర్థం చేసుకోండి. క్లాప్స్ బా. ప్రాస కోసం వాడనండి, నిజమనుకోకండి. మాకు అన్ని కావాలండి.